शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. గత వారం కొంచెం నా వ్యక్తిగత అవసరాల వల్ల నేను వేరే ఊరు వెళ్ళడం వల్ల కూడాను నేను సెషన్ తీసుకోలేకపోయాను. అంతకుముందు వారం మనం ఏం మాట్లాడుకున్నాం, భాగవతాంతర్గతంగా మనం ఏం మాట్లాడుకున్నాం, సృష్టి ప్రారంభమవ్వడం, అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉద్భవించడం, అలాగే చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా ప్రజాపతులు, మనువులు వీరందరూ కూడా జన్మించడం, వారి వారి అంశల నుంచి ప్రజాపతులు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకోవడం, దక్ష ప్రజాపతి కుమార్తెల ద్వారా మనుషులని, దానవులని అంటే రాక్షసులని, దేవతలని, పశుపక్షాదులని, అలాగే వృక్షాలని, నాగులని, సర్పాలని అన్నిటినీ కూడా సృష్టించడం అనేది ప్రారంభమైందని చెప్పుకున్నాం. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఈ క్రమంలో కశ్యప ప్రజాపతికి దితి అనేటటువంటి భార్య ఉంది. దితి అనేటటువంటి భార్య కశ్యప ప్రజాపతికి ఉంది. ఆ దితి అనేటటువంటి భార్య ఎవరు? దక్ష ప్రజాపతి యొక్క కూతురు. దక్ష ప్రజాపతి యొక్క కూతురు దితి. నేను పోయిన వారం మీకు నేను ఒక స్క్రీన్ షాట్ కూడా పంపించాను. దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఎవరైతే కశ్యప ప్రజాపతిని వివాహం చేసుకున్నారో వారందరి పేర్లతో నేను ఒక వివరం పంపించాను, మీకు ఒకసారి చూడండి. కాబట్టి అదితి, దితి, కర్ధువ, వినత ఇట్లాంటి వారందరూ కూడా వీళ్ళందరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. వీరందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళు. వీళ్ళల్లో దితి అనేటటువంటి భార్య, దితి అనేటటువంటి ఆవిడ కొంచెం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కొన్ని వేరే సందర్భాల్లో. సత్యభామ, కైకేయి ఈ మనస్తత్వం ఉన్నటువంటి ఒక స్త్రీ. చెడ్డదేమీ కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం మంకుపట్టు పట్టేటటువంటి రకం, కొంచెం పెంకితనం చేసేటటువంటి రకం. ఈ దితీదేవి ఏం చేసిందంటే, అందరికీ పిల్లలు పుడుతున్నారు. అదితికి, కర్ధువకి, వినతకి, ఇళకి, వీళ్ళందరికీ కూడా, మనుకి అందరికీ పిల్లలు పుడుతున్నారు. నాకు ఇంకా సంతానం కలగడం లేదు అనేటటువంటి కోరిక ఆమెలో బలంగా పెరిగిపోయింది, చాలా బలంగా పెరిగిపోయింది. తనకి ఇంకా సంతానం కలగలేదు అనేటటువంటి కోరిక చాలా బలంగా పెరిగిపోయింది. ఆ కోరిక వల్ల ఏం జరిగిందంటే, అసుర సంధ్య అనేది ఉంటుంది మనకి. మీరందరూ కూడా పెద్దవాళ్ళ ద్వారా ఈ మాట వినే ఉంటారు. అసుర సంధ్యా సమయము అంటే సాయంత్రం 5:20 నుంచి 6:10 వరకు రమారమిగా ఇంచుమించు అదే సమయంలో ఉంటుంది. 5:20 ఆ ప్రాంతాలు, పోనీ 5:15 to 6:15 అనుకోండి, ఇంచుమించుగా 6:30 పోనీ అలా అనుకోండి. అటువంటి సమయంలో కేవలం పూజ, జపము లేదంటే లౌకికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలే కానీ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే సృష్టి కార్యక్రమం, రమించడం అనేటటువంటిది చెయ్యకూడదు. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. పిల్లలు పుట్టడానికి ఏ పని అయితే చెయ్యాలో అటువంటి పనులేవి కూడా భార్య భర్త కలవడం అనేది ఆ సమయంలో అసుర సంధ్యా సమయంలో చెయ్యకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ దితీదేవి ఏం చేసిందంటే, తన యొక్క కోరికని ఆపుకోలేక పిల్లలు పుట్టాలి అనేటటువంటి కోరికని
ఆపుకోలేక ఏం చేసిందంటే కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నాడు. అసుర సంధ్య వేళలో ఏం చేసుకోవాలి అనేది ఇందాక చెప్పా కదా. కశ్యప ప్రజాపతి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సుని భంగపరిచి భర్తని లొంగ తీసుకొని అతనితో రమించింది. అప్పటికీ కశ్యప ప్రజాపతి చెప్తూనే ఉన్నాడు, ఇది సరైన సమయం కాదు, ఈ కార్యక్రమం ఇటువంటి పని మనం ఈ సమయంలో చెయ్యకూడదు అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. కానీ దితీదేవి వినేటటువంటి పరిస్థితుల్లో లేదు, కామమోహిత అయి ఉన్నది. అది అంతవరకే చెప్తాను, మీకు అర్థమవుతుంది, అర్థం కాకే ఉండదు పిల్లలు. కామమోహిత అయి ఉన్నది. పిల్లలు పుట్టాలి అనేటటువంటి ఉద్దేశం సదుద్దేశమే, కానీ సమయం మంచిది కాదు. అందువల్ల తను ఆ సమయంలో భర్తతో కలవడం వల్ల తను కూడా గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇందుకు తగ్గ నేపథ్యం నేను చెప్తాను. మనం ఇంతకుముందు రామాయణాంతర్గతంగా మొట్టమొదటి రోజున మాట్లాడుకున్నాం, జయ విజయుల వృత్తాంతము అనేది మాట్లాడుకున్నాం. గుర్తుందా అందరికీ? జయ విజయుల వృత్తాంతం. ఈ జయ విజయులే అసురులుగా వస్తారు. కానీ ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో సనక సనందాదులు అని చెప్పినటువంటి మహర్షులు, వారు చూడడానికి ఏంటంటే ఎప్పటికీ కూడా 14 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలుగానే కనిపిస్తారు. కానీ వాళ్ళ వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. 14 ఏళ్ల పిల్లలుగానే కనిపిస్తారు, కనిపించడానికి మాత్రం 14 ఏళ్ల పిల్లలుగానే కనిపిస్తారు. కానీ వారి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. అది వారికి ఉన్నటువంటి లక్షణం, వారి తపోబలం. అది తపోబలం అంతే మనం వ్యాఖ్యానించాలి. వారికి చాలా మహిమలు ఉన్నాయండి. దానివల్ల వాళ్ళు దే హ్యావ్ గెయిన్డ్ దేర్ యూత్, అదే వాళ్ళ యవ్వనాన్ని వాళ్ళు చాలా జయించారు, వాళ్ళ కాలాన్ని జయించారు. ఇటువంటి మాటలు మనం మాట్లాడక్కర్లేదు. తపోబలం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఎప్పటికీ కూడా పిల్లలుగానే కనిపిస్తారు, కానీ వారు వయసులో చాలా పెద్దవారు. అటువంటి సనక సనందనాదులు ఏం చేశారంటే, వారికి మహర్షులు అనే వాళ్ళకి ఏముంటుంది, అయితే తపస్సు, తప్పితే పరమాత్మని చూడాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. మహర్షులకి ఏముంటుంది, తపస్సు చేసుకోవాలి, ఒక యజ్ఞం చేసుకోవాలి, ఒక యాగం చేసుకోవాలి, ఏదో ఒక ధర్మకార్యం చెయ్యాలి. ఇవేవీ కాకపోతే పరమాత్మని దర్శించాలి, మోక్షం కావాలి. ఇదే కదా వాళ్ళకు. లోక కళ్యాణం జరగాలి, పరమాత్మని దర్శించాలి, మోక్షం కావాలి. ఇంతలోనే ఉంటారు, ఈ స్థాయిలోనే ఉంటుంది. కానీ నాకు ఒక రథం కావాలి, నాకు ఒక వాహనం కావాలి, నేను అన్ని లోకాలు చూసి రావాలి, నేను అన్ని పుణ్యక్షేత్రాలు తీర్థాలు సేవించి రావాలి అంటే అవేవి వారికి అవసరం లేదు. వాళ్ళ తపస్సు వల్ల, వాళ్ళ తపో నిష్ట వల్ల, తపో బలం వల్ల వాళ్ళ స్థాయి దాటిపోయారు. నేను శ్రీరంగం వెళ్ళాలి చూడాలి, నేను తిరుపతి వెళ్ళాలి చూడాలి, ఈ స్థాయి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మనోనేత్రంతో చూస్తారు. తపస్సులు అనేటటువంటి వారు ఎవరైనా సరే మనోనేత్రంతో ఫలానా క్షేత్రం యొక్క భగవంతుడిని, ఫలానా క్షేత్రంలో ఏ రూపంలో అయితే అధివసించి ఉన్నాడో, ఏ రూపంలో అయితే వెలిసి ఉన్నాడో పరమాత్మ, ఆ రూపాన్ని వాళ్ళు తపోనేత్రంతోనే చూడగలరు, మనోనేత్రంతోనే చూడగలరు. ఆ స్థాయి కలిగిన వాళ్ళు ఏంటంటే పరమాత్మని దర్శించడానికి వైకుంఠపురానికి వెళ్తున్నారట. వైకుంఠపురానికి వెళ్తున్నారు. వైకుంఠపురానికి వెళ్తుంటే పోతన గారు ఇక్కడ చెప్పారు, అసలు ఆ వైకుంఠపురం అనేది ఎటువంటి రకమైనటువంటి వైకుంఠపురాన్ని ఈ సనక సనందాదులు ఎవరు అందరూ కూడా దర్శిస్తున్నారు. ఎదురుగుండా కనిపిస్తోంది. ఇప్పుడు మనకు ఈజీగా చెప్పాలంటే, మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, వైకుంఠపురానికి 7 ద్వారాలు అలా తెరుచుకున్నట్టుగా అలా 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 తెరుచుకుని ఆఖరి ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. వీళ్ళు ఇలా వెళ్తున్నారు, అన్ని ద్వారాలు దాటుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే వీళ్ళకి ఎలా కనిపించిందట, సనిచని కాంచిరంత భుధసత్వము లంచిత నిత్య దివ్య శోభన విభవాది రామము ప్రపన్న జన స్థవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమమున్ భక్తలోక పాలన గుణధామమున్ పురలలామమున్ జారు వికుంఠధామమున్. జారు వికుంఠధామమున్ లాస్ట్లో చెప్పారు, ఏం చూశారు అనేది చెప్పారు. కానీ దాని యొక్క
లక్షణము, వైకుంఠపురము యొక్క లక్షణము అనేది ఎట్లా ఉంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క స్పెషాలిటీ అనేది ఎలా ఉంది. చని చని కాంచిరంత బుధసత్తమలంచిత నిత్య దివ్య శోభన విభవాదిరామము, ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగిపోతూ ఉండేటటువంటి, ఎప్పుడూ దివ్యంగా మెరిసిపోతూ ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని చూస్తున్నారు. అలా చూస్తూ ప్రపన్న స్థవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము, మహర్షులు, తపస్సులు, గొప్ప గొప్ప వారు, మహాభక్తులు అనేటటువంటి వారందరూ ఏ నగరాన్ని, ఏ ప్రదేశాన్ని చూసి తరించిపోవాలని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారో, ఏ వైకుంఠాన్ని, ఏ ప్రదేశం యొక్క స్మరణలోనే ఎప్పుడూ ఉంటారో అటువంటి వైకుంఠాన్ని కనిపిస్తోంది ఎవరికి, సనక సనందనులకు. అలా అంతేకాకుండా భక్తలోక పాలన గుణధామమున్, ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్తలోక పాలన గుణధామమున్ అంటే అక్కడ వైకుంఠంలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏమిటి? భక్తలోక పాలన, పోషణ, మెయింటెనెన్స్. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యత ఏంటి? సృష్టి స్థితి లయాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యత ఏంటి? స్థితికారకత్వం, స్థిమితపరచడం, ఏ ఇబ్బంది వచ్చినా సరే అందుకోవడం, మెయింటెనెన్స్ చేయడం, పోషించడం. పోషించడానికి ఈయనొక్కడే పోషిస్తాడా? లేదు కదా. ఆయన భార్య ఉంది, పోషించడానికి పెద్దిల్లాల ఆవిడ ఉంది. అసలు ఆవిడ అనుగ్రహిస్తేనే కదా పోషణ ఈయన ద్వారా జరుగుతోంది. ఆవిడ అనుగ్రహించాలంటే అనుమతి ఎవరివ్వాలి? అమ్మ అనుగ్రహించాలంటే అనుమతి ఎవరివ్వాలి? అయ్య ఇవ్వాలి. అంటే ఎవరు? విష్ణువు. కోఆర్డినేషన్. అమ్మవారు అనుగ్రహిస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అమ్మవారు అనుగ్రహించాలంటే అయ్యవారు ఒప్పుకోవాలి ముందు, అయ్యవారి కరుణించాలి, అనుమతించాలి, అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది. స్థితికారకత్వం అంటే అదే. మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్, మెయింటెనెన్స్ చేసేవాడు మహావిష్ణువు. అదే చెప్తున్నారు. భక్తలోక పాలన గుణధామమున్ పురలలామమున్. పురలలామమున్ అంటే అసలు దేవలోకాలన్నిటిలోకి కూడా ఉన్నతమైనది. ఇప్పుడు దేవలోకము అంటే మనం ఇంద్రలోకము అని చెప్పుకుంటాం జనరల్గా మనం మాట్లాడుకునేది. ఇంద్రలోకము, కైలాసము, బ్రహ్మలోకము ఇలా చెప్పుకునేటప్పుడు వీటన్నిటిలోకి కూడా ఉన్నతమైనది, చాలా అందమైనది, చాలా ప్రకాశవంతమైనది, తేజోవంతమైనది, శక్తివంతమైనది. చూసారా, పురలలామమున్ అనే మాటకి ఎంతసేపు అందమైనది అనే మాట మాత్రమే మనం వ్యాఖ్యానించుకోకూడదు. ఇప్పుడు పురలలామము అంటే ఇప్పుడు హైదరాబాద్ కన్నా గొప్ప సిటీ ఢిల్లీ అని చెప్పుకోవచ్చు, లేదంటే బెంగళూరు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అన్నిటికన్నా గొప్పది ఏది? ఒకదానికొకటి పోటీ, ఒకదానికొకటి సాటి. కానీ వైకుంఠం యొక్క పరిస్థితి అన్నిటికన్నా గొప్పది. పురలలామమున్ జారు వికుంఠధామమున్. వైకుంఠము అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక ప్రదేశము, ఒక నగరము అనుకోండి. ఒక నగరము, వైకుంఠ నగరము అంటాం కదా, ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు వైకుంఠ నగరము అని అనుకుంటాం. అటువంటి వైకుంఠ నగరాన్ని దర్శిస్తున్నారు సనక సనందనాథులు. ఈ సనక సనందనాథులు వెళ్ళి దర్శించడానికి ఒక్కొక్క ద్వారము అలా దాటుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఏం జరుగుతోందంటే వారికి మనస్సులో ఎటువంటి రకమైనటువంటి ఆశ లేదు, ఎటువంటి రాగద్వేషములు లేవు. పరమాత్మ దర్శనం ఇవ్వగానే మనం ఇటువంటి కోరిక కోరాలి, ఇటువంటి వరములు అడగాలి అనేటటువంటి ఆలోచన లేదు. కేవలము పరమాత్మని చూడాలి అంతే. చూసిన తర్వాత నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇంతలో అంత అయిపోవాలి, అంతలో ఎంతో అవ్వాలి, ఈ కోరికలు, ఇటువంటి ఆకర్షణలు లేవు. కేవలం పరమాత్మని దర్శనం చేసుకోవాలి.
ఆ ఒక్క కోరికతోనే వెళ్తున్నారు. ఇక్కడ మనం వైకుంఠం యొక్క పరిస్థితిని ఒకసారి తెలుసుకోవాలి. వైకుంఠం యొక్క వివరణ. వైకుంఠానికి రక్షకులు సుదర్శనుడు. విశ్వక్సేనుడు అంటారు. విశ్వక్సేనుడు సర్వసైన్యాధ్యక్షుడు. విష్ణుమూర్తికి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు ఎలా సర్వసైన్యాధ్యక్షుడు అవుతాడంటే, ఎప్పుడైనా మీరు ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో బ్రహ్మోత్సవం ముందు రోజున జరిగేటటువంటి సేనాపతి ఉత్సవం చూడండి. విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ఈయన 11 రకాల 9 రోజుల్లో 9 రోజులు 18 రకాల వాహనాల్లో ఈయన బయటికి బయలుదేరతాడు. మరి ఈయన సెక్యూరిటీ చూసేది ఎవరు? లౌకికంగా మనం బోల్డ్ మంది సిఆర్పిఎఫ్ జవాన్లను లేదంటే పోలీస్ కానిస్టేబుల్లను ఎంగేజ్ చేస్తాం. కానీ దైవికంగా ఈయన సెక్యూరిటీ చూసేది ఎవరు? విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు అనేటటువంటి వాడు వైకుంఠ నగరానికి సర్వసైన్యాధ్యక్షుడు, రక్షకుడు. అలాగే సుదర్శనుడు. సుదర్శన చక్రం చాలామందికి మనకున్నటువంటి అపోహ ఏంటంటే మనకున్న అపోహని కూడా అన్నాను నేను. మన నమ్మకం ఏంటంటే, ఎప్పుడూ కూడా స్వామివారి చేతిని ఇలాగా ఈ చేతి మీద వేల మీద ఇలా ఉంటుందని అనుకుంటాం. కానీ అది తప్పు. చాలామంది ద్వారా పెద్దల ద్వారా విన్నది ఏంటి అంటే, సుదర్శన చక్రం అలా తిరుగుతూ ఉంటుందట. స్వామివారి వైకుంఠ నగరం చుట్టూత ఒక చక్రం తిరిగినట్టుగా, ఒక రక్షణ వలయం తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అది ఒక అగ్నికీలలా ఉంటుందట. అగ్నికీల అంటే ఏంటి అంటే, జ్వలిస్తున్నటువంటి నిప్పు. ఇప్పుడు సుదర్శనాళ్వారి యొక్క గాయత్రి మంత్రం ఎవరికైనా తెలిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నచక్ర ప్రచోదయాత్ అని చెప్పి మనం నమస్కరిస్తాం సుదర్శన చక్రానికి, సుదర్శన ఆళ్వార్కి. సుదర్శనుడు కూడా ఆళ్వార్ల కిందకే వస్తాడు. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ అని చెప్పి. ఎందుకు మహాజ్వాలాయ ధీమహి అంటాం? అదొక జ్వాలావలయం కింద, సుదర్శన చక్రం అనేది ఒక జ్వాలావలయం కింద, ఒక నిప్పు వలయం కింద మంటగా వెలుగుతూ నిప్పు వలయం కింద వైకుంఠ నగరం మొత్తం చుట్టూతా ఆవరించి, వైకుంఠ నగరానికి ఒక బౌండరీ కింద ఆవరించి రక్షిస్తూ ఉంటుంది. అంత పకడ్బందీగా ఉంటుంది వైకుంఠ నగరం యొక్క సెక్యూరిటీ, రక్షణ. అలాగే విశ్వక్సేనుడు కూడా అంత గొప్ప నాయకుడు, సైన్యాధ్యక్షుడు. వీళ్ళందరూ ఇలా కాపు కాస్తూ ఉంటే ఎప్పటికైనా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే, ఎంత గొప్ప నగరం అయినా సరే, ఒక ద్వారపాలకులు అనేవాళ్ళు ఉంటారు కదా, కాపలా వాళ్ళు, కాపలాదారులు అనేది ఉంటారు కదా. ఇప్పుడు ఎంత పెద్ద భారతదేశం అయినా సరే, మన దేశాన్ని అహర్నిశలు కాపు కాసేటటువంటి జవాన్లు ఉన్నారు, వీర జవాన్లు. సరిహద్దు ప్రాంతాల్లో నించుని నిట్ట నిలువున ఎండకి వానకి చలికి ఏమాత్రము చెలించకుండా కాపు కాస్తూ ఉంటారు. అవునా? అటువంటి వారే, అంత నిష్ట కలిగినటువంటి వారే ఈ సందర్భంలో జయ విజయులని ఎటువంటి కించన భావనతో, తక్కువ భావనతో చూడకూడదు. జయ విజయులండి, గర్విష్ఠులండి, వాళ్ళు అందువల్లే వాళ్ళు శాపగ్రస్తులై కిందకి వచ్చి భూమి మీద పడి రాక్షస జన్మలు తీసుకున్నారండి అనేటటువంటి జడ్జిమెంట్స్ మనం ఇవ్వకూడదు. వాళ్ళు అంతే నిష్టగా స్వామి యొక్క సేవ చేసుకుంటున్నారు. ఆ కాపు కాయడం, కాపలాదారుగా ఉండడం కూడా స్వామి యొక్క సేవే. ఇప్పుడు ఎన్నో రకాలుగా సేవ చేస్తాం మనం, అవునా? స్వామికి కొంతమంది చేతనైన వాళ్ళు పూలు అల్లుతారు, సరదాగా ఆడపిల్లలు పూలు అల్లుతారు, అవునా? కొంతమంది దేవాలయాన్ని శుభ్రం చేస్తారు, కొంతమంది గంధాన్ని అరగదీసిస్తారు, కొంతమంది గంట మ్రోగిస్తారు, కొంతమంది నైవేద్యాన్ని వండి తీసుకెళ్ళి ఇస్తారు. అలాగే కాపు కాయడం, కాపలాదారుగా ఉండడం, స్వామి యొక్క వస్తువుల పట్ల, స్వామి యొక్క
ప్రదేశం పట్ల జాగ్రత్త కలిగి ఎప్పుడూ కూడా పరమ అప్రమత్తంగా ఉండడం అనేటటువంటిది కాపలాదారుల యొక్క లక్షణం. అటువంటి అప్రమత్తత జయ విజయులిద్దరికీ కూడా ఉంది, ఇద్దరికీ ఉంది. ఎందుకంటే వచ్చిన వెంటనే గమనించారు, సనక సనందనాథుల్ని వాళ్ళు వచ్చిన వెంటనే గమనించారు. కానీ అప్పటికి పరిస్థితి ఏంటి అంటే స్వామి ఏకాంతంలో ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు ఏకాంతంలో ఉన్నాడు. ఏకాంతంలో అంటే అమ్మవారితో సరదాగా మాట్లాడుకుంటారు, అంతకు మించి ఏమీ అవ్వట్లేదు. ఏకాంతం అంటే ఇంత పనులు చేసే మహానుభావుడు మధ్యలో కాసేపు అమ్మవారితో మాట్లాడుతున్నాడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఏకాంతంలో ఉండగా ఈ సనక సనందనాథులు వచ్చారు. వచ్చి స్వామి దర్శనం కావాలని చెప్పి అడిగారు. ఇక్కడ హద్దు మీరి ప్రవర్తించారు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఎవరు? జయ విజయులిద్దరూ కూడా హద్దు మీరి ప్రవర్తించారు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. కానీ అసలు ఆ జయ విజయులిద్దరూ ఎలా ఉన్నారు అది కూడా చెప్పారు. కాంచనరత్న కటకాంగుళీయక హార కేయూర మంజీరధరుల కమనీయ సౌరభాగత మత్త మధుకర కలిత సద్వనమాలిక విరాజితోజ్వలోత్పల గదాయుతులు ఘన చతుర్భుజాహ సన్నుతోత్సాహులు ఆరూఢ రోషనాల రుణితాక్షులు భ్రూలతా కౌటిల్య ఫాలతలులు వేత్ర దండాభిరాములు వెలయునమ్ము కుంద శుద్ధాత్మ మందిరాళి భూమి సన్నుత యదర సనకాది యోగివరుల సూచుచు వృద్ధులయ్యు ఆ శుభగతులము. అంటే చేతిలో గద పట్టుకున్నారు, మరొక చేతితో ఒక ఈటె పట్టుకున్నారు. చాలా చోట్ల మనకేంటంటే మనకున్నటువంటి ఒక దృశ్యం ఎటువంటి విధంగా కనిపిస్తుంది అంటే శౌచ ప్రధానంగా మనకి ఇలా వేలు పెట్టి చూపిస్తున్నారు అనేటటువంటి ఒక దృశ్యం కనిపిస్తుంది చాలా వైష్ణవాలయాల్లో. ముఖ్యంగా మనం వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, కృష్ణమూర్తి ఆలయం కానీ, లేకపోతే రామచంద్రమూర్తి ఆలయానికి కానీ మనం ఎక్కడికైనా వెళితే రెండు పక్కలా కూడా జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా బాగా పరికించి చూడండి. ఇప్పుడు ద్వారం ఇటు పక్కన ఉందనుకోండి, ఈ వేలు ఇటు జయుడు ఉంటాడు, అటు విజయుడు ఉంటాడు. ఇటు జయుడు, అటు విజయుడు ఉంటారు. ద్వారం మధ్యలో ఉంటుంది. ద్వారానికి యువతల పక్కన ఉన్నవాడు జయుడు ఎడం చేతితో ఇలా వేలు చూపిస్తూ ఉంటాడు. అవతల పక్కన ఉన్నటువంటి విజయుడు కుడి చేతితో ఇలా వేలు చూపిస్తూ ఉంటాడు. అంటే ఏంటి? ఒక రకంగా అదొక సూచన, క్రమశిక్షణ, శౌచము, శుభ్రత, అలాగే మౌనము పాటించండి అని చెప్పి. కానీ అసలు జయ విజయులు ఎలా ఉంటారు? గదలు పట్టుకుని ఉంటారు, చేతిలో ఆయుధం కదా. మరి గద అంటే ఆయుధమే కదా. ఇప్పుడు ద్వారపాలకుడు, ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా బయట నించినటువంటి సెంట్రీ దగ్గరే ఒక గన్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఉంటుందా లేదా? బయట ఉండేటటువంటి వాచ్మెన్, కొంచెం అఫీషియల్ బిల్డింగ్స్ దగ్గర ఉండేటటువంటి వాచ్మెన్స్ దగ్గరే గన్లు ఉంటాయి, అవునా? అటువంటిది వైకుంఠ నగరానికి ద్వారపాలకులు వీళ్ళు, వాళ్ళ దగ్గర ఏముండాలి? గదలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి. వారు కొంచెం ఆవేశపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఫాలభాగం అంటే కనుబొమ్మలు రెండు ముడివేసి ఇలా చూస్తున్నారు. ఇది ముడిపడి ఇలా దగ్గరికి పడి ఉంది. అలాగే ఎంతో గొప్ప గొప్ప నవరత్నాభరణాలు, చక్కటి పట్టు పీతాంబరాలు కట్టుకుని ఉన్నారు. వాళ్ళే అలా ఉంటే స్వామి ఇంకెలా ఉండాలి? మనం ప్రార్థనా శ్లోకంలో చెప్పుకుంటున్నాం కదా, సశంఖ చక్రం చక్రీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం అని చెప్పి స్వామి గురించి మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళే ఇంత ఘనంగా ఉన్నారు. ద్వారపాలకులనే వాళ్ళే నవరత్నాభరణాలు, మహోజ్వలమైనటువంటి కిరీటాలు ధరించి, పట్టు పీతాంబరాలని కట్టుకొని, చేతిలో గదతోనూ ఈటెతోనూ, ఈటంటే బల్లెం, ఒక శూలం లాంటిది, వాటిని ధరించి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూస్తూ, ఎప్పుడూ కూడా జాగ్రత్త వహిస్తూ, ఎప్పుడూ అప్రమత్తమై ఉన్నారట. వీళ్ళని ఆ పరిస్థితుల్లో చూసింది ఎవరు?
సనకసనందనాదులు చూశారు. అలా చూసినటువంటి వాళ్ళని అనుమతి అడుగుతున్నారు. ఇక్కడ ఎంత ద్వారపాలకులైనా సరే స్థాయి దాటి ప్రవర్తించకూడదు. ఎందుకు స్థాయి దాటి ప్రవర్తించకూడదు? నీకు యజమాని అనేటటువంటి వాడు మరొకళ్ళు ఉన్నారు. యజమాని అనేటటువంటి వారు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరిగినా సరే, ఏదైనా సరే యజమాని యొక్క అనుమతితోనూ యజమాని యొక్క మాట మీద నడవాలి. ఒకవేళ యజమానిని చూడ్డానికి ఎవరైనా వచ్చినా నువ్వు యజమాని యొక్క అనుమతి కోసం లోపలికి వెళ్ళి ఆయన యొక్క అనుమతి తీసుకుని ఆ అనుమతి ప్రకారం వారిని రమ్మనాలా లేదా అనేది యజమాని నిర్ణయానికి వదిలేసి అప్పుడు వారిని లోపలికి పంపించాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. యజమాని ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఇక్కడ విష్ణుమూర్తి మీద ఉన్నటువంటి భక్తితో ఏం జరిగింది? జయ విజయులిద్దరూ, వాళ్ళిద్దరికీ తెలుసు విష్ణుమూర్తి ఏకాంతంలో ఉన్నాడు, అమ్మవారితో కాస్త సంభాషిస్తున్నాడు నెమ్మదిగా అనేటటువంటి విషయం విష్ణుమూర్తికి తెలుసు, జయ విజయులిద్దరికీ తెలుసు. అటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ ఏం చేశారు? విష్ణుమూర్తికి ఎక్కడ ఏకాంత భంగం కలుగుతుందో అనేటటువంటి భావనతో వీరిద్దరూ కూడాను వారిని వచ్చినటువంటి సనకసనందనాదుల్ని కొంచెం అవమానకరంగా మాట్లాడి పంపించేసే ప్రయత్నం చేశారు. పంపించలేదు కానీ అంత ప్రయత్నం చేశారు. ఎందుకు అవమానకరంగా మాట్లాడారు? మీ తపస్సులకి ఎటువంటి పని ఉండదు, మీ తపస్సులందరూ ఇంతే, ఎంతసేపు ముముక్షవులై ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడం, స్వామి కోసం అలమటించడం, స్వామి దర్శనం కోసం తపించడం తప్ప మీకు ఎటువంటి పని ఉండదు. స్వామికంటూ కాస్త ఏకాంతం కల్పించడము, స్వామికంటూ కాస్త ఖాళీ సమయం వదలడము, స్వామిని ఎటువంటి రకంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉండడము అనేది మీకు చేత కాదు. ఎప్పుడూ స్వామిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు మీ భక్తులంతా అని చెప్పి కొంచెం అహంకారంగా మాట్లాడారు. అలా మాట్లాడచ్చా? వారు కూడా భక్తులే కదా. ఇప్పుడు జయ విజయులేమి దేవతలు కారు, వారు కూడా భక్తులే. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ వాళ్ళు కూడా ఏంటి, వైకుంఠ నగరానికి ద్వారపాలకుల స్థాయికి ఎదిగారు. మరి వాళ్ళు అలా మాట్లాడచ్చా? మాట్లాడారు. ఇప్పుడు జయ విజయులు అలా మాట్లాడుతున్నంతసేపు కూడా ఈ సనకసనందనాదులు చాలా ఓపిక పట్టి వింటున్నారు. ఓపిక పట్టారు, చాలా ఓపిక పట్టారు, మామూలుగా కాదు. ఎందుకంటే వారు ప్రతిదానికి కోపగించేసుకుని ప్రతిదానికి అలా మాటి మాటికి కోపం తెచ్చేసుకుని ఇది అవ్వకూడదు. చాలా ఓపిక పట్టారు. చూస్తున్నారు ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. ఈ బయట కోలాహలం